నిమిషాల్లో కటాక్షించే నిమిషాంబ ఆలయం, కాకులకు బలి భోజనం మరో విశేషం. వినడానికి మనకు ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమేనని నమ్ముతారు భక్తులు. కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది. ఇక్కడ నెలవైనదే ఈ నిమిషాంబదేవి ఆలయం. పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. అనగనగా పూర్వం ముక్తకుడు అనే ఋషి ఈ ప్రాంతంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉండేవాడట. ఆయన సాక్షాత్తు శివుని అంశ. ఆ ముక్తక ఋషి లోక కళ్యాణార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడట. ఆ యాగం సంపూర్ణమైతే రాక్షసులు అంతమవుతారన్న భయంతో అసురులు యాగాన్ని భంగపరిచేందుకు సకల ప్రయత్నాలను చేస్తారు. దీంతో యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవడం ముక్తక ఋషి వల్ల కాలేదు. దాంతో స్వయంగా సాక్షాత్తు పార్వతీదేవే యజ్ఞగుండంలో నుంచి ఆవిర్భవించి రాక్షస సంహారాన్ని కావించిందట. అలా నిర్ణీత సమయానికి అంటే యాగం పూర్తయ్యేలోగా అవతరించినందున పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తున్నారు. ఇప్పటి గంజాం ప్రాంతంలోనే ఆనాటి సంఘటన జరిగినట్టు నమ్ముతారు. అందుకే ఇక్కడ నిమిషాదేవికి ఆలయాన్ని నిర్మించి పూజించడం తరతరాలుగా అనాది నుండి జరుగుతోంది. ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఒడియార్లనే రాజులు ఈ రాజధాని కేంద్రంగానే తమ పాలన సాగించేవారు. అలా 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడి అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధించడం ఇక్కడి విశేషం. అమ్మవారి ఆలయం పక్కనే శివునికి ఉపాలయం కూడా ఉంది. ఇక్కడి ఈశ్వరుని మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు. భక్తులు నిమిషాంబదేవికి గాజులు, దుస్తులను, నిమ్మకాయల దండలను నివేదిస్తూ ఉంటారు. పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం. ఇక్కడి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయని తీసుకెళ్లి పూజ గదిలో ఉంచుకుంటే సర్వశుభాలు జరుగుతాయని నమ్మిక. ఆలయంలో కనిపించే మరో విశేషం బలిభోజనం. రోజూ ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు. అందుకోసం పూజారి బలిపీఠం మీద ముందుగా నైవేద్యాన్ని ఉంచి ఆలయంలోని గంటను మోగించగానే ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చి బలిభోజనం స్వీకరించి వెళ్లిపోతాయట. తమ కోరికలను తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఫలితం తప్పక కనిపిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం చూస్తూనే ఉండండి వే2 న్యూస్.